రోజు మనం 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ లో భాగంగా క్లాస్ 13 లో ఉన్నాము. ఈ క్లాస్ 13 లో మనము బీ ఫార్మ్స్ గురించి నేర్చుకోబోతున్నాము. వాస్తవంగా మనము ఈ బీ ఫార్మ్స్ ని ఎన్నో రకాలుగా ఉంటాయి. ఆ బీ ఫార్మ్స్ అన్నిటి గురించి నేర్చుకోవాలి. కానీ ఈరోజు ఈ బీ అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. బీ అంటే సాధారణంగా ఇంగ్లీష్లో మనం బీ అంటే ఏమంటామని అంటే ఉండుట అని మీనింగ్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎవరినైనా ఇక్కడ ఉండు అని చెప్పాలనుకోండి బీ హియర్ అంటాము. లేదా నువ్వు అక్కడే ఉండు అని చెప్పాలనుకోండి బీ దేర్ అని అంటాం అన్నట్టు. నువ్వు ఇక్కడే ఉండు అని అంటే బీ హియర్ అన్నాము. నువ్వు అక్కడే ఉండు అక్కడ ఉండు అంటే బీ దేర్ అని అన్నాము. బీ ఫార్మ్స్ అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి ఏంటో ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. బీ అంటే లిటరల్గా తెలుగు మీనింగ్ ఉండుట. నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉండు అని ఎవరికైనా చెప్పాలనుకోండి మనము బీ హ్యాపీ అని అంటాం అన్నట్టు. ధైర్యంగా ఉండు అని చెప్పి ఎవరికైనా చెప్పాలనుకోండి బీ బ్రేవ్ అని అంటాం అన్నట్టు. బీ బోల్డ్ అని కూడా అంటాం అన్నట్టు. సో మనము బీ అంటే తెలుగు మీనింగ్ ఏంటి, ఉండుట అని చెప్పి ఒక విషయం తెలుసుకున్నాము. అండ్ ఇప్పుడు ఉండుట అనే విషయాన్ని మనం తెలుసుకోవాలని అంటే ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నానని చెప్పాలనుకోండి ఐ ఆమ్ హ్యాపీ అని చెప్పొచ్చు అన్నట్టు. నువ్వు అందంగా ఉన్నావని చెప్పాలనుకోండి ఎవరికైనా యు ఆర్ బ్యూటిఫుల్ అని చెప్తుంటావు అన్నట్టు. అతను చాలా ధైర్యంగా ఉంటాడు అని చెప్పాలనుకోండి హీ ఈజ్ బ్రేవ్ అండ్ హీ ఈజ్ బోల్డ్ అని డైనమిక్ అని చెప్తుంటాం అన్నట్టు. అంటే ఇప్పుడు అని మనం చెప్పడానికి యామ్ ఈజ్ ఆర్ అని ఉపయోగిస్తున్నాం. సాధారణంగా ఉండుట అని చెప్పడానికి మనము బీ ఎలా చెప్తున్నాము, బీ హియర్, బీ దేర్, బీ హ్యాపీ, బీ బ్రేవ్, బీ బోల్డ్, బీ డైనమిక్, బీ హానెస్ట్ అని చెప్పి చెప్తున్నాం. సో ఉండుటాని మనం ప్రజెంట్లో కనుక తీసుకున్నట్లయితే యామ్ ఈజ్ ఆర్ అయింది. ఒకవేళ మనం దీన్ని ఫ్యూచర్లో తీసుకున్నట్టయితే మనం ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నట్టు షెల్ విల్లులో నేర్చుకున్నట్టు షెల్ విల్లుకి మనం సింపుల్గా బీ యాడ్ చేసినట్లయితే మనకు ఉండుట అని మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, రేపు వరంగల్లో ఉంటాను అని చెప్పాలనుకోండి టుడే ఇప్పుడు కాబట్టి నౌ ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్, రేపు వరంగల్లో ఉంటాను కాబట్టి టుమారో ఐ విల్ బీ ఆర్ ఐ షెల్ బీ ఇన్ వరంగల్. అంటే ఇక్కడ బీ దేని గురించి చెప్తుంది, నా ఎగ్జిస్టెన్స్ గురించి, నా స్టాటస్ గురించి చెప్తుంది. సో బీ దేని గురించి చెప్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఆర్ ఇట్ ఈస్ డీలింగ్ విత్ the status or about the current status or the future status or the past status. మనము కరెంట్ స్టేటస్ అయితే am is are, ఫ్యూచర్ స్టేటస్ అయితే shall be will be. ఒకవేళ పాస్ట్ స్టేటస్ అయితే was were, అది రేపటి క్లాస్లో చెప్తాను. బట్ ఈ క్లాస్లో మనము డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే am is are గురించి, ప్రజెంట్ స్టేటస్ ఆర్ ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్ గురించి చెప్తున్నాం అన్నట్టు. అంటే ఇట్ ఎక్స్ప్రెసెస్ ఆర్ ఇట్ డీల్స్ విత్ ది ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీథింగ్ అన్నట్టు. సో ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీథింగ్ అంటే ఏంటిదని అర్థము ఏమి లేదు, చిన్నగా మీరు తెలుగులో అర్థం చేసుకోండి. ఏదైనా ఒక విషయము మన కళ్ళతో చూస్తాము, మన చెవులతో వింటాము, మన పంచ జ్ఞానేంద్రియాలతో మనము వాటిని అనుభవపూర్వకంగా మన అనుభవంలోకి తీసుకుంటాము, వాటిని మనము ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్లో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏదైతే మనము వింటాము, చూస్తాము, ఇప్పుడు ఇక్కడ మన చుట్టూ జరుగుతున్న విషయాలను మనం యామ్ ఈజ్ ఆర్తో చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి యు ఆర్ లిజనింగ్, మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి యు ఆర్ వాచింగ్, మీరు నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి యు ఆర్ లెర్నింగ్, మీరు వింటూ ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఐ యామ్ స్పీకింగ్, నేను బోధిస్తూ ఉన్నాను కాబట్టి ఐ యామ్ టీచింగ్. సో ఈ రకంగా ఇప్పుడు జరుగుతున్న పనులు ఇవన్నీ కూడా ఇక్కడ ఇదంతా పని ఏది చేస్తుంది, మనకు యూట్యూబ్లో రికార్డ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ రికార్డింగ్, కెమెరాలో రికార్డ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ రికార్డింగ్, కెమెరా పనిచేస్తూ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ వర్కింగ్, నేను రాస్తూ ఉన్నాను కాబట్టి ఐ యామ్ రైటింగ్, మీరు రాసుకుంటూ ఉన్నారు కాబట్టి యు ఆర్ రైటింగ్. సో ఇప్పుడు ఇదంతా జరుగుతూ ఉంది. అంటే మన పంచ జ్ఞానేంద్రియాలతో ఇప్పుడు ఇక్కడ మన చుట్టూ జరుగుతున్న పనులను చెప్పాలి అని చెప్పాను కదా. అంటే ఇప్పుడు ఇక్కడ మన చుట్టూ జరుగుతున్న పనులను మనం ఇప్పుడు అన్ని తీసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ నేను కానీ ఒక బస్ స్టాప్లో నిల్చున్నాము, కాలేజీకో స్కూల్కో లేకపోతే ఆఫీస్కో వెళ్దామని చెప్పి అక్కడ ఉన్నాము. అక్కడ మన చుట్టూ జరుగుతున్న పనులని మనం ఒకసారి అంచనా వేసుకుందాం. అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఊడుస్తుంటారు, దే ఆర్ స్వీపింగ్, వాళ్ళు అక్కడ ఊడ్చుతున్నారు కాబట్టి దే ఆర్ స్వీపింగ్. కొంతమంది నడుచుకుంటూ వస్తున్నారు, వాకర్స్ వాకింగ్ చేసుకుంటూ, దే ఆర్ వాకింగ్. కొంతమంది స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు, చిల్డ్రన్, దే ఆర్ గోయింగ్ టు స్కూల్. కొంతమంది బస్ ఎక్కుతున్నారు, దే ఆర్ ఎలైటింగ్ ద బస్. కొంతమంది బస్ దిగుతున్నారు. సో సమ్ పీపుల్ దే ఆర్ ఎలైటింగ్ అండ్ సమ్ పీపుల్ దే ఆర్ బోర్డింగ్ ద బస్. అంటే కొంతమంది ఎక్కుతున్నారు, కొంతమంది దిగుతున్నారు. సమ్ పీపుల్ దే ఆర్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద బస్, సమ్ పీపుల్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు ద బస్. సో నేను బస్లో ఎక్కాను అని చెప్పడానికి
నేను ఎక్కుతున్నానని చెప్పడానికి ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద బస్. నేను బస్లో ఎక్కిన తర్వాత కండక్టర్ టికెట్ ఇస్తున్నాడు అని చెప్పడానికి ద కండక్టర్ ఈజ్ ఇష్యూయింగ్ ఆర్ గివింగ్ టికెట్స్, డ్రైవర్ ఈజ్ డ్రైవింగ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ బిజీ అని చెప్తున్నాను చూడండి ఇక్కడ ఈజ్ అని చెప్పి. అంటే ప్రజెంట్ స్టేటస్ లోనే చెప్తున్నాం ఇదంతా కూడా. అంటే ప్రతిది కూడా మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ని యూజ్ చేస్తున్నాము. దే ఆర్ కమింగ్, వి ఆర్ గోయింగ్, దే ఆర్ ప్లేయింగ్, some people are walking, some people are chit chatting, some people are taking tickets, conductor is giving tickets, issuing tickets, driver is driving the bus, some people they are standing and they are waiting for their bus, some people they are alighting and some people they are boarding. అంటే alighting అంటే దిగటం, బోర్డింగ్ అంటే ఎక్కటం, అంటే ఎలైటింగ్ అంటే గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద బస్ అన్నట్టు దాని అర్థం, దిగటం అని దాని అర్థం అన్నట్టు. సో ఇక్కడ ప్రతిదీ కూడా వర్బ్ ఐఎన్జీ ఫామ్ తో చెప్పాను. అంటే మనము ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు, ఐ రిపీట్, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు అని అంటే ఇట్ ఈస్ అన్ యాక్షన్ విచ్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్, ఇట్ ఈస్ అన్ యాక్షన్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ద వెరీ మూమెంట్ ఆర్ ఎట్ ప్రెసెంట్. అంటే ఇప్పుడు జరుగుతుంది, అంటే ఇప్పుడు ఇక్కడ మన చుట్టూ జరుగుతున్న పనులను మనం యామ్, ఈజ్, ఆర్ తో చెప్తాము అని దాని అర్థం అన్నట్టు. ఒకవేళ ఇక్కడ చూడండి, యామ్ అంటే ఇప్పుడు ఉండుట, ఈజ్ అంటే ఇప్పుడు ఉన్నాడు లేదా ఉన్నది అని దాని అర్థం. ఎందుకనంటే యామ్ వచ్చినప్పుడు మనకు సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ వస్తుంది, మనకు ఆ ఈజ్ వచ్చినప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్ హీ, షీ, ఇట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నాడు లేదా ఉన్నది అని చెప్తుంటాం. అదే మనకు ఆర్ వస్తే కనుక యు, దే, వి, యు, దే ఉంటుంది కాబట్టి మనకు ఆర్ తీసుకుంటాము. సో ప్లూరల్ ఫామ్ లో మనం దీన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందుకే ఇక్కడ ఆర్ అంటే ఇప్పుడు ఉన్నారు లేదా ఉన్నాము అని చెప్పి చెప్తున్నాం అన్నట్టు ఇక్కడ. సో మనము యామ్, ఈజ్, ఆర్ ని ఎప్పుడు ఉపయోగించాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ మన చుట్టూ జరుగుతున్న పనుల గురించి చెప్పినప్పుడు ఉపయోగించాలి. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలిపినప్పుడు, పని లేదా పనుల గురించి తెలిపినప్పుడు మనం యామ్, ఈజ్, ఆర్ ని ఉపయోగించాల్సి వస్తుంది. దీన్నే మనము టెన్సెస్ లో తీసుకున్నట్టయితే ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్ అని కూడా అంటాము. సో ఇంకా క్లియర్ గా చెప్తాను చూడండి. ఇక్కడ మనము యామ్, ఈజ్ తర్వాత వర్బుని ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బుని యూజ్ చేస్తాము. మరి ఇది అంతా ఇప్పటివరకు చెప్పిందంతా కూడా యాక్టివ్ వాయిస్. కొన్నిసార్లు దే ఆర్ అరెస్టెడ్, వీఆర్ సెలెక్టెడ్, వీఆర్ ఇన్వైటెడ్, హీ సర్ప్రైజ్డ్ అని చెప్పి పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కూడా వస్తుంది మనకి. కానీ ఇక్కడ మనం ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను ఇప్పుడు ప్రస్తుతం బేసిక్స్ లో నేర్చుకుంటున్నాము. రాబోయే క్లాసెస్ లో ఇదే బీ ఫార్మ్స్ లో మనం ఇంకా అడ్వాన్స్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఎట్లా యూజ్ చేయాలో కూడా చెప్తాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఐ ఉన్నప్పుడు యామ్ రావాలి, వి, యు, దే ఉన్నప్పుడు ఆర్ రావాలి, హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు ఈజ్ రావాలి. ఈ మూడు హెల్పింగ్ వర్బ్స్ మనకి తెలిసి ఉండాలి. అండ్ ఈ యామ్, ఈజ్, ఆర్ వచ్చినప్పుడు వర్బ్ యాక్టివ్ వాయిస్ లో ఐఎన్జీ ఫామ్ లో ఉండాలి. ఎందుకు అని అంటే ఈ పని జరుగుతూ ఉంది అని చెప్పినప్పుడు, జరుగుతూ ఉంది, దిస్ ఈజ్ అన్ యాక్షన్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ద వెరీ మూమెంట్ ఆర్ ఎట్ ప్రెసెంట్, జరుగుతూ ఉంది అని చెప్పినప్పుడు మనము ఐఎన్జీ ఫామ్నే ఉపయోగించాలి. థర్డ్, మనకి మీ ఈ విషయాన్ని ఇంకా మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి అని అంటే మీరు క్లాస్ నెంబర్ 3ని, క్లాస్ నెంబర్ 4ని ఒకసారి శ్రద్ధగా జాగ్రత్తగా చూసినట్లయితే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. అందుకే ప్రతి క్లాస్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఒక ఆర్డర్లో చూస్తూ రావాలి అని నేను చెప్తూ ఉంటాను అన్నట్టు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఐతో తీసుకుందాం. ఐ యామ్ టీచింగ్. ఇప్పుడు నేను బోధిస్తూ ఉన్నాను కాబట్టి ఐ యామ్ టీచింగ్. నేను నేర్చుకుంటూ ఉన్నాను, నేను కూడా నేర్చుకుంటూ ఉంటాను కొత్త విషయాలు మీకు చెప్పే ముందు, కాబట్టి ఐ యామ్ లెర్నింగ్. నేను మీకు చెప్పేదానికంటే ముందు నేను కొన్ని విషయాలు చదువుతూ ఉంటాను కాబట్టి ఇప్పుడు నేను చదువుతున్నానని చెప్పాలనుకోండి, ఇక్కడ బోర్డు మీద రాసిందని నేను చదువుతున్నానని చెప్పాలనుకోండి. నౌ, ఇప్పుడు కాబట్టి నౌ. సో ఐ యామ్ రీడింగ్, ఐ యామ్ స్పీకింగ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఐ యామ్ స్పీకింగ్. అండ్ మీరు మాట్లాడుతుంటే నేను వింటున్నాను అనుకోండి, ఐ యామ్ లిజనింగ్. అండ్ ఐ యామ్ వాచింగ్ అండ్ ఐ యామ్ రైటింగ్. నేను రాస్తూ ఉన్నాను కూడా కాబట్టి, నేను కెమెరా వైపు చూస్తున్నాను కాబట్టి ఐ యామ్ వాచింగ్ ఇన్ టు ద కెమెరా. సో ఈ రకంగా మనం వీతో, యూతో, దేతో తీసుకుందాం. సో వీఆర్ టీచింగ్, we are learning, we are reading, we are speaking, we are listening, we are watching, we are writing. And he, she, it తో తీసుకుందాం. He is teaching, he is learning, he is speaking, he is listening, he is going, he is coming, he is watching. సో ఈ రకంగా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పనులు కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేయాల్సినటువంటి కీవర్డ్స్ ఏంటంటే ఇప్పుడు అంటే నౌ, ఇప్పుడే, రైట్ నౌ అని ఈ రకంగా కీవర్డ్స్ని యూజ్ చేస్తూ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఐ రిపీట్, అది ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతున్న పనులను మాత్రమే చెప్పాలి. ఇప్పటి వరకు బీ ఫార్మ్స్ ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ లో ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పినప్పుడు మాత్రమే చెప్పాలి అని చెప్పాను కదా. ఇప్పుడు ఇంకా డీప్ గా, డెప్త్ గా క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. సాధారణంగా మనకి బీ ఫార్మ్స్
అది am is are కావచ్చు, ప్రజెంట్ బీ ఫార్మ్స్ కావచ్చు, వాజ్ వర్ కావచ్చు, పాస్ట్ బీ ఫార్మ్స్ కావచ్చు, షెల్ బి, విల్ బి కావచ్చు, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ కావచ్చు, లేదా ఇంకా ఏదైనా బీ ఫార్మ్ కావచ్చు. బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు మనము ఎన్ని రకాల సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చో ఇప్పుడు క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, ఇక్కడ ఒక నౌన్ తో చెప్పొచ్చు, ఒక యాడ్వర్బ్ తో చెప్పొచ్చు, ఒక అడ్జెక్టివ్ తో చెప్పొచ్చు, ఒక వర్బ్ ని ఐఎన్జీ ఫామ్ లో తీసుకొని చెప్పొచ్చు, ఒక వర్బ్ ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో తీసుకొని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు యామ్ అంటే ఐతో చెప్పాలి అని చెప్పి విషయం మనకు తెలుసు. ఈజ్ ఉన్నప్పుడు హీ షీ ఇట్ తో చెప్పాలనే విషయం కూడా తెలుసు. ఆర్ ఉన్నప్పుడు వి యూ దే తో చెప్పాలనే విషయం కూడా తెలుసు. అండ్ ఈ బీ ఫార్మ్స్ ఉన్నప్పుడు మనము నౌన్ తో, అడ్వర్బ్ తో, అడ్జెక్టివ్ తో, వర్బ్ ఇన్ ద ఐఎన్జీ ఫామ్ తో, వర్బ్ ఇన్ ద పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ తో కూడా చెప్పొచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. అంటే మనము ఒక్క బీ ఫామ్ తో మనం ఎన్ని రకాల సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చో ఒక విషయం అర్థమైంది మనకి. ఇక్కడ చూడండి, నేను ఒక టీచర్ని, ఇప్పుడు కాబట్టి నా గురించి రాస్తున్నాను. నేను ఒక టీచర్ని, ఐ యామ్ ఏ టీచర్ అంటే ఒక నౌన్ ఉపయోగించి చెప్పాను. నేను ఒక టీచర్ని అని చెప్పడానికి ఐ యామ్ ఏ టీచర్ అని చెప్పాను. నేను ఇక్కడ ఉన్నాను హైదరాబాద్ లో అని చెప్పాలనుకోండి, ఐ యామ్ హియర్ ఇన్ హైదరాబాద్. నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఈ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చూసి చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అండ్ మన వశిష్ఠ 360 బుక్ ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కాబట్టి ఐ యామ్ హ్యాపీ. ఎప్పుడు హ్యాపీ? ఇప్పుడు హ్యాపీ. కాబట్టి ఐ యామ్ హ్యాపీ అని చెప్పాను. అండ్ నేను ఇంగ్లీష్ బోధిస్తున్నాను కాబట్టి ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. అండ్ ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్, ఇప్పుడు నేను బోధిస్తున్నాను కాబట్టి. అండ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఐఎమ్ స్పీకింగ్ అని కూడా చెప్పొచ్చు. నేను ఇప్పుడు దీని అంతటి గురించి వివరిస్తున్నాను కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ బీ ఫార్మ్స్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనము బీ ఫార్మ్స్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి వీఆర్ లెర్నింగ్ అబౌట్ బీ ఫార్మ్స్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ హీ, షీ, ఇట్ ఏదైనా ఒకటి తీసుకోండి. మనము హీని తీసుకుందాం. హీని తీసుకుంటే హీ ఈజ్ ఏ స్టూడెంట్. మీ దాంట్లోనే ఎవరైనా ఒకరు ఫ్రెండ్ ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు, కిరణ్, రాజు, ఎవరో ఒకరు ఉన్నారు, ఆయన గురించి చెప్తున్నాను. హీ ఈజ్ ఏ స్టూడెంట్ లేదా షీ ఈజ్ ఏ స్టూడెంట్. ఎక్కడున్నారు? హీ ఈజ్ ఇన్ థియేటర్. హియర్ ఇన్ థియేటర్ ఆర్ దేర్ ఇన్ థియేటర్. హీ ఈజ్ దేర్ ఇన్ ద థియేటర్ ఆర్ హియర్ ఇన్ ద థియేటర్ అని చెప్పొచ్చినట్టు. లేదా ఇక్కడ థియేటర్ అంటే మనకు సింక్ అవ్వట్లేదు కాబట్టి క్లాస్ రూమ్ లో ఉన్నాడు అని చెప్పాలనుకోండి, హీ ఈజ్ ఇన్ క్లాస్ రూమ్ అని కూడా చెప్పొచ్చు. హీ ఈజ్ ఇన్ క్లాస్ రూమ్ అని చెప్పి. అండ్ హీ ఈజ్, షీ ఈజ్ బ్యూటిఫుల్. ఒకవేళ హీ అంటే హీ ఈజ్ హ్యాండ్సమ్, షీ ఈజ్ బ్యూటిఫుల్. ఈ రకంగా అడ్జెక్టివ్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. అండ్ హీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు అతను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు. ఆమె నేర్చుకుంటుంది అని చెప్పడానికి షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఆమె పాట పాడుతూ ఉంది అని చెప్పడానికి షీ ఈజ్ సింగింగ్ సాంగ్. ఆమె ఆడుతూ ఉంది అని చెప్పడానికి షీ ఈజ్ ప్లేయింగ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఒకవేళ ఇట్తో తీసుకుందాం. ఇట్ అంటే ఈ మార్కర్ని ఇట్గా తీసుకుందాం మనం. ఇట్ ఈజ్ రైటింగ్. ఇట్ ఈజ్ ఇక్కడ రైటింగ్ పెడితే సరిపోతుంది. ఇట్ ఈజ్ రైటింగ్. ఇది పని చేస్తూ ఉంది. ఇట్ ఈజ్ వర్కింగ్. ఇది పని చేయట్లేదు. ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్ అని చెప్పాలి. ఇప్పుడు ఇది పని చేయట్లేదు అంటే ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్ అంటే నెగిటివ్ సెంటెన్స్ లో కూడా చెప్పొచ్చు అన్నట్టు. నెక్స్ట్ వి, యూ, దే ప్లూరల్ ఫార్మ్స్ తో చెప్తాను అన్నట్టు. మనందరము ఫ్రెండ్స్, మనందరము ఇండియన్స్. వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ ఇండియన్స్. మనందరం కూడా ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు. ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్లెడ్జ్ తీసుకుంటాం కదా, అలా అన్నట్టు. వీఆర్ ఫ్రెండ్స్. ఎక్కడున్నాం మనము? మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాము, సాధించాం కాబట్టి పార్టీ చేసుకుంటున్నాము. ఇక్కడ పార్టీలో ఉన్నామని చెప్పాలనుకోండి, వీఆర్ హియర్ ఇన్ ద పార్టీ. పార్టీలో ఉన్నాము అని చెప్పడానికి. లేదా సినిమా చూస్తున్నాము, సినిమా థియేటర్లో ఉన్నామని చెప్పాలనుకోండి, వీఆర్ హియర్ ఇన్ ద సినిమా థియేటర్ అని చెప్పాలన్నట్టు. సో వీఆర్ ఎంతూజియాస్టిక్. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి మేము ఉత్సాహంతో ఉంటాము, ఎంతూజియాజంతో ఉంటామని చెప్పడానికి వీఆర్ ఎంతూజియాస్టిక్. అండ్ వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఊరికే లెర్నింగ్ ఏంటి, ఆడుతూ ఉన్నామని చెప్పడానికి వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. లేదు, సినిమా చూస్తున్నాం కాబట్టి వీఆర్ వాచింగ్ ఎ మూవీ. మేము జర్నీ చేస్తున్నాం కాబట్టి వీఆర్ ట్రావెలింగ్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. అంటే మనం ఏ యాక్టివిటీ అప్పుడు ఆ మూమెంట్లో చేస్తున్నామో, ఆ ప్రజెంట్ మూమెంట్లో చేస్తున్నామో, మన పంచ జ్ఞానేంద్రియాలతో వాటిని మనము ఎక్స్పీరియన్స్ అవుతామో వాటిని మనము తో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు దే అంటే మన ఫ్రెండ్స్ గురించి చెప్దాం అన్నట్టు. దే ఆర్ ఫ్రెండ్స్. దే ఆర్ హియర్ ఇన్ ద పార్టీ ఆర్ దే ఆర్ హియర్ ఇన్ హైదరాబాద్. దే ఆర్ హియర్ ఇన్ విజయవాడ అని చెప్పొచ్చినట్టు. దే ఆర్ బ్రేవ్. వాళ్ళు చాలా ధైర్యవంతులు. దే ఆర్ కోవర్డ్. వాళ్ళు చాలా పిరికి వాళ్ళు. దే ఆర్ బోల్డ్. వాళ్ళు చాలా ధైర్యంగా ఏ పనైనా చేస్తారు. అండ్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. దే ఆర్ వర్కింగ్ హార్డ్. వాళ్ళు చాలా కష్టపడి పని చేస్తున్నారు. దే ఆర్ డాన్సింగ్. వాళ్ళు డాన్స్ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు జరుగుతుంటే ఆ పని ఇప్పుడు జరుగుతుంది అని చెప్పినప్పుడు మనము ఇప్పుడు డాన్స్ చేస్తున్నారని చెప్పినప్పుడు ఇలా ఉపయోగిస్తామన్నట్టు. అండ్ దే ఆర్ మోటివేటెడ్. ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసాము.
దే ఆర్ మోటివేటెడ్. ఇది పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ని నెక్స్ట్ లెవెల్లో అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్తాను. మనకి 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు ఫస్ట్ 15 డేస్ ఏమో బేసిక్స్ ఉంటుంది, సెకండ్ 15 డేస్ ఏమో అడ్వాన్స్డ్ కోర్స్ ఉంటుంది, థర్డ్ 15 డేస్ ఏమో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఉంటుంది. మొత్తం 45 డేస్ అయిపోయేసరికి కంప్లీట్గా ఇంగ్లీష్ మీద గ్రిప్ వస్తుంది. మీరు ఒక కిడ్ బ్యాగ్ని బాక్సర్ లాగా ఎలా కొడతారో అలా అంత ఈజీగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. కాకపోతే ఏంటంటే నేను చెప్పినట్టు బుక్లో చెప్పినట్టు 96 పేజ్, 97 పేజ్, 98 పేజ్ని చూసి చదివి అండ్ మీరు 98 పేజ్లో ఇక్కడ మీరు ఒక పని చేయాలి. 99 పేజీలో మీరు నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హోప్ యు అండర్స్టాండ్. ఇంకా క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని చెప్తాను. పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఇక్కడ కూడా నేర్చుకుందాము. ఒకసారి మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. నేను ఇప్పుడు బోధిస్తూ ఉన్నాను కాబట్టి ఐ ఆమ్ టీచింగ్. నేను బోధిస్తున్నానా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ యామ్ని తీసుకొని సింపుల్గా సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెట్టినట్టయితే జస్ట్ ప్లేస్ ద సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ బిఫోర్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్ పెడితే ఏమవుతుందంటే యామ్ ఐ టీచింగ్ అంటే నన్ను నేను క్వశ్చన్ అడుగుతున్నాను అన్నట్టు, నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను. యామ్ ఐ టీచింగ్ అని అంటే నేను బోధిస్తూ ఉన్నానా అని దాని అర్థం. నేను బోధించట్లేదు అని చెప్పాలనుకోండి ఈ యామ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. సింపుల్గా యామ్ ప్లస్ నాట్ అమెంట్ అని కూడా అంటారు. లేదా ఇంకా కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని స్లాంగ్స్లో ఏమంటారంటే ఆంట్ అని కూడా అంటారు. అమెంట్ అని చెప్పొచ్చు, ఆంట్ అని కూడా చెప్పొచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్రిటిష్ ఇంగ్లీష్కి అమెరికన్ ఇంగ్లీష్కి ప్రొనౌన్సియేషన్ తేడా ఉంటుంది మనకు. సో నేను బోధించట్లేదు అని చెప్పాలనుకోండి ఐఎమ్ నాట్ టీచింగ్ అని చెప్పొచ్చు, లేదా ఐ అమెంట్ టీచింగ్ అని కూడా చెప్పొచ్చు. సింపుల్గా మళ్ళీ దీన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు ప్లేస్ చేసినట్టయితే అమెంట్ ఐ టీచింగ్ అని చెప్పొచ్చు, లేదా సింపుల్గా యామ్ ఐ నాట్ టీచింగ్ అని కూడా అనొచ్చు అన్నట్టు. సో ఈ రకంగా పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ 4 సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. మీరేం చేస్తారనంటే ప్రతి ఒక్కరిని మీరు ఏమనుకోవాలంటే ఐ ఆమ్ లెర్నింగ్, యామ్ ఐ లెర్నింగ్, ఐఎమ్ నాట్ లెర్నింగ్, యామ్ ఐ నాట్ లెర్నింగ్ అని చెప్పి ఇంగ్లీష్లో తెలుగులో మీనింగ్స్ రాయాలి. ఇది ప్రస్తుతం జరుగుతున్న పని కాబట్టి నౌ ఐ ఆమ్ లెర్నింగ్, ఎట్ ప్రజెంట్ ఐఎమ్ లెర్నింగ్, కరెంట్లీ ఐఎమ్ లెర్నింగ్, ప్రజెంట్లీ ఐఎమ్ లెర్నింగ్, ఈ రకంగా చెప్పాలన్నట్టు మీరు. అండ్ ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాము. ఆ ప్రోగ్రాంలో ఒక ఆవిడ సింగర్ పాట పాడుతుంది అనుకోండి. షీ ఈజ్ సింగింగ్ ఎ సాంగ్. ఆమె పాడుతుందా అని అడగాలనుకోండి సింపుల్గా ఈజ్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే క్వశ్చన్ అవుతుంది. ఈ షీ సింగింగ్ ఎ సాంగ్. లేదు ఆమె పాట పాడట్లేదని చెప్పాలనుకోండి ఈజీకి నాట్ యాడ్ చేస్తే ఈజ్ నాట్ అవుతుంది, లేదా ఇజింట్ అవుతుంది అన్నట్టు. సో ఏమవుతుందనంటే షీ ఇజింట్ సింగింగ్ ఏ సాంగ్ అని చెప్పొచ్చు, షీ ఈజ్ నాట్ సింగింగ్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకోండి సింపుల్గా ఇజింట్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే ఇజింట్ షీ సింగింగ్ ఏ సాంగ్ అని చెప్పొచ్చు, లేదా ఈజ్ షీ నాట్ సింగింగ్ ఏ సాంగ్ అని చెప్పి ఈ రకంగా కూడా చెప్పొచ్చు. ఈజ్ షీ నాట్ సింగింగ్ ఏ సాంగ్, ఈజ్ షీ నాట్ అని కూడా చెప్పొచ్చు, ఈజ్ షీ నాట్ సింగింగ్ ఏ సాంగ్ అని కూడా చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వి ఆర్ వాచింగ్ అంటే మేము ఇప్పుడు చూస్తున్నాం, మీరు చూస్తున్నారు కదా కాబట్టి వి ఆర్ వాచింగ్, లేదా యూ ఆర్ వాచింగ్. సో దీన్నే క్వశ్చన్ అడగాలనుకోండి ఏం చేస్తాము, ఈ ఆర్ని తీసుకొచ్చి డైరెక్ట్గా సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెట్టినట్లయితే ఆర్ వి వాచింగ్. లేదు దీన్ని మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్లో మేము చూడట్లేదు అని చెప్పాలనుకోండి ఏం చేస్తాము, ఆర్కి నాట్ యాడ్ చేస్తే ఆంట్ అవుతుంది. అరెంట్ అనొచ్చు, ఆంట్ అని చెప్పొచ్చు. అరెంట్ ఆర్ ఆంట్ ఈ రెండు ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయి అన్నట్టు. సో వీ ఆర్ నాట్ వాచింగ్. దీన్నే మళ్ళీ క్వశ్చన్ చేయాలంటే అరెంట్ అని తీసుకుంటే కనుక, లేదా ఆంట్ అని తీసుకుంటే కనుక ఆంట్ వి వాచింగ్ అవుతుంది, లేదా ఆర్ వి నాట్ వాచింగ్ అని కూడా అవుతుంది. ఆర్ వి నాట్ వాచింగ్ అని కూడా అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పినప్పుడు మనము ఇప్పుడు జరుగుతుంది అని చెప్పినప్పుడు యామ్, ఈజ్, ఆర్తో ఉపయోగిస్తాము. నేను ఇప్పుడు బోధిస్తున్నాను కాబట్టి ఐ ఆమ్ టీచింగ్. బోధిస్తున్నానా అని అడగడానికి యామ్ ఐ టీచింగ్. బోధించట్లేదు అని చెప్పడానికి ఐఎమ్ నాట్ టీచింగ్. బోధించట్లేదా అని మళ్ళీ క్వశ్చన్ అడగడానికి ఐఎమ్ ఐ నాట్ టీచింగ్. ప్రతి దానికి ఇలాగే ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్.